ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం రే అది కారులో లేదురా. అరే చెత్త ఇంతమంది ఉండి ఎవరికి వాళ్ళు దిక్కులు చూడటమే గాని ఒక్క ఆడదాన్ని జాగ్రత్తగా చూసుకోలేకపోయారు. రే అది ఇప్పుడే వెళ్ళింది, అది ఇక్కడే ఎక్కడ ఉండి ఉంటుంది, వెతకండి. ఏంటి తప్పించుకుపోవాలని చూస్తున్నావా? రావే, రమ్మంటున్నానా? ప్లీజ్ అండి, వద్దు వద్దు, ప్లీజ్. రేయ్ అందరూ రండిరా. ప్లీజ్ వద్దు. రే డోర్ ఓపెన్ చేయి. ప్లీజ్ నన్ను వదిలేయండి. రే పదరా. ఏంటి పారిపోతావా? ఎక్కడికి వెళ్తావే? ఇంటికేనా? మూసుకొని కూర్చో. వదలండి, వదలండి. సార్ మిమ్మల్ని కలవాలని దుర్గా గారు వచ్చారు. రమ్మని చెప్పండి. సార్ సార్ నమస్తే సార్. నమస్కారం దుర్గా గారు, కూర్చోండి. థ్యాంక్ యూ సార్. చాలా పెద్ద ప్రమాదం జరిగిపోయింది సార్. అక్కడ నా కోడలు ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతున్నారు సార్.
మా ద్వారక వైఫ్ ని కిడ్నాప్ చేశారు సార్. వాట్? అవును సార్, ఇదంతా ఆ రాజశేఖర్ కిడ్నాప్ చేయించాడు సార్. అతను జైల్లో ఉన్నాడు కదా. అవును సార్, జైలు నుంచే అతను అన్ని చేస్తున్నాడు. ఆ జైలర్ గారు రాజశేఖర్ కి హెల్ప్ చేస్తున్నారు సార్. కానీ ఇవన్నీ రాజశేఖరే చేశాడు అనడానికి, జైలరే అతనికి హెల్ప్ చేశాడు అనడానికి సరైన సాక్ష్యం లేదు కదా. సార్, చారిని పొడిచింది రాజశేఖరే అని చారి కూడా చెప్తున్నాడు సార్. కావాలంటే మీరు అతన్ని పిలిపించి అడగండి. కానీ కోర్టులో దానికి కూడా ఓ సాక్ష్యం కావాలి. చారి విక్టిమ్ కాబట్టి అతను చెప్పినా దాన్ని కోర్టు నమ్మదు. మీరు నమ్ముతారా సార్? మీరు నమ్మితే జైల్లో నిజాయితీ పరులైన 2 కానిస్టేబుల్స్ ని సెంట్రల్ గా పోస్ట్ చేస్తే వాళ్ళక్కడ జరుగుతున్న దానికి సాక్షులుగా మారుతారు కదా సార్. అప్పుడు రాజశేఖర్ రెడ్ హ్యాండెడ్ గా దొరుకుతాడు కదా. ఎస్, మీ ఆలోచన చాలా బాగుంది. దీన్ని వెంటనే నేను ఇంప్లిమెంట్ చేయిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీరు ఇదంతా రిటర్న్ కంప్లైంట్గా ఇవ్వండి. కిడ్నాప్ జరిగిన విషయం కూడా రాయండి. నేను యాక్షన్ తీసుకుంటాను. షూర్ సార్, థ్యాంక్ యూ. రాజేష్, సార్. మేడం దగ్గర రిటర్న్ కంప్లైంట్ తీసుకో. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో అమ్మా. ద్వారకా, ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చేశాను, నేను వచ్చేస్తున్నాను. సరే అమ్మా. సరేరా, నేను అట్టే వస్తాను. బాబు, పరవడు వైపుకు పోనివ్వు. దేవుడా, అవంతికి ఏం జరగకుండా చూడు. నువ్వు ఏం చేసినా తప్పించుకోలేవు. సైలెంట్ గా పడుండు. నిన్నెవ్వరూ కాపాడలేరు. ఇప్పుడు వీళ్ళే రూట్లో వెళ్తారు? ఒకవేళ ద్వారక నన్ను వెతుక్కుంటూ ఇటువైపు వస్తే తనకి నన్ను ఇటు తీసుకెళ్లారో ఎలా తెలుస్తుంది? అవంతి, ఏంటలా చూస్తున్నావు? అట్ట చూడమాకయ్యా, సిగ్గేస్తుంది. అవంతి, ప్రెగ్నెన్సీ వచ్చి నెలలు నిండుతున్న కొద్దీ నీ మొహంలో అందం ఇంకా ఇంకా పెరుగుతూ ఉంది. ఆ
భర్త కళ్ళల్లో ఇంత ప్రేమ నిండిపోతే ఆడదాని గుండె నిండిపోతుంది. ఈ బరువు భరించడం కష్టం. అవునా? మరి చూపుల్లోనే కాకుండా చేతల్లో కూడా ప్రేమ చూపిస్తే? చేతల్లోనా? మ్మ్. హ? ఏంటిది? బంగారు బొమ్మలాంటి అవంతికి వెండి పట్టేలు చేయించి తీసుకొచ్చాను. హ? దీంట్లో ఓ స్పెషల్ మ్యాటర్ ఉంది. ఏంటో చెప్పు. ద్వారకా, ఏడి అని ఉంది. ఏ ఫర్ అవంతి, డి ఫర్ ద్వారకా. మనిద్దరం ఎప్పటికీ పక్క పక్కనే కలిసి ఉండాలని ఇలా చేయించాను. ఒకసారి పట్టీలు ఇలా ఇవ్వు. కూర్చో. కాలిక్కడ పెట్టు. స్వామి, ఆనాడు సీతమ్మ వారి నగలు రాముల వారికి చూపించి ఆ స్వామిలో ఆశని నింపావు. ఇప్పుడు నా రాముడు కూడా నా కోసం వెతుకుతూ ఉంటాడు. ఈ నగని నువ్వు తీసుకెళ్లి తనకి చూపించకపోయినా ఇది తన కంటపడేలా చేయి చాలు. నేనే దారిలో వెళ్ళాను తనకి తెలిసేలా చేయి స్వామి, ప్లీజ్. రే మళ్ళీ నీ పెళ్ళం మళ్ళీ ఏదో తెమ్మని మెసేజ్ పెట్టినట్టుందిరా, చూడరా. నోరు మొయ్యరా పైడి తల్లి. వాయుపుత్రం పూరించాలిరా నీ శ్వాసతో ఓంకార
అమ్మా త్వరగా నేను పరవాడ దగ్గరలోకి వచ్చేసాను. నేను పరవాడ నుంచి స్టీల్ ప్లాంట్ వైపు వెళ్తున్నానమ్మా. వాళ్ళ అవంతిని అటు తీసుకెళ్లారా? ఏమోనమ్మా, ఎటు తీసుకెళ్లారో తెలీదు. నా మనసు ఎటు తీసుకెళ్తే అటువైపు వెళ్తున్నాను. అవంతి ఇటువైపే వెళ్ళుంటుందని నా మనసు కనిపిస్తోంది, అందుకే ఇటువైపు వెళ్తున్నాను. సరే, నేను అటే వస్తాను. ఇద్దరం కలిసే వెతుకుదాం. సరేనమ్మా. బాబు, స్టీల్ ప్లాంట్ రోడ్డు వైపు వెళ్ళివ్వు. కొంచెం స్పీడ్ గా వెళ్ళు. ఏమండి, ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఏమండి, ఈ ఫోటోలో ఉన్న ఈవిడ్ని కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఇటువైపుగా ఎవరన్నా తీసుకెళ్లారా? ఆహా, నాకు తెలియదు సార్, చూడలేదు. బాబు, బాబు ఇలారా. బైక్ మీద కాదు గాని ఇందాక ఏదో కారు వెళ్తుంటే దాంట్లోంచి ఎవరో లేడీ హెల్ప్ హెల్ప్ అని అరిచినట్టుంది. అవును, అదే కార్. ఆ కార్ నెంబర్ మీరు ఏమైనా చూసారా? కారు చాలా స్పీడ్గా వెళ్ళిపోయింది. దాంతో డీటెయిల్స్ ఏమీ తెలియలేదు. నిజంగా అవి మనిషి అరుపులో కారు సౌండ్ సిస్టమ్ గోలో అర్థం కాలేదు నాకు. లేదండి, అవి తన అరుపులే. ఆ కార్ ఎటువైపు వెళ్ళింది? అదిగో కొండవైపు వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పర్వాలేదు. హలో, చెప్పు ద్వారకా. అమ్మా, అవంతిని గాజువాక రోడ్డు వైపు తీసుకెళ్లారమ్మా. ఇక్కడెవరో ఒక అతను చెప్పాడు. అలాగా, అయితే నేను కూడా ఆ రూట్లోనే వచ్చేస్తాను. సరే బాబు, గాజువాక రోడ్డు వైపు పోని. ఏ రోడ్లో వెళ్ళుంటారు? అయ్యో, అంతని ఏ రోడ్డు గుండా తీసుకెళ్ళుంటారు? ఇటా ఇటా ఎటు తీసుకెళ్ళుంటారు? అయ్యో, ఈటా, అయ్యో. ఎప్పటి నుంచో నీకు ఇలాంటిది చేయించాలనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది. నాకివి చాలా బాగా నచ్చాయి. ఏంటి, పట్టీలా? కాదు, దీని మీదున్న మన పేర్లు. ఇవి ఈ వస్తువు ఉన్నంత కాలం కలిసే ఉంటాయి. మనం ఉన్నప్పుడు, మనం లేనప్పుడు కూడా. అంటే మనం చచ్చిపోయాక కూడా ఎప్పటికీ కలిసే ఉంటాయన్నమాట. అవును ద్వారకా, దీన్ని మన పాపకిచ్చి ఎప్పటికీ చెడగొట్టొద్దని చెప్తాను. ఇంత ప్రీషియస్ గిఫ్ట్ ఇచ్చాను కదా, మరి
నాకేమిస్తావు? నీ దృష్టిలో విలువ కట్టలేనిదిస్తాను. హ్మ్? అన్నా నీ ఫోన్ తీసుకుంది. ఇది నా ఫోన్ నుంచి ఎవరికో లొకేషన్ పంపించిందిరా. ఛ, అవంతి వాళ్ళకి దొరికిపోయినట్టుందమ్మా. అయ్యో మెసేజ్ డిలీట్ చేసేశారు.